హాయ్, అందరికీ నమస్కారం. ఇది మెంతాకు. ఇందులో క్యారెట్ ముక్కలు, కందగడ్డ, చిలగడ దుంప అంటారు కదా అది. ఇది పొట్టు పెసరపప్పు. ముందు చూశారు కదా పాలకూర కట్ చేస్తుంటే, అది ఈరోజు రెసిపీ మా లంచ్లోకి. మీరు చూస్తూ ఉండండి, నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎందులోకి ఏమేమి వెళ్తూ ఉంటాయో గమనిస్తూ ఉండండి. ఈరోజు ఇందులో కొంచెం మెంతాకు వేసాం కాబట్టి మెంతి పొడి వేయలేదు. ఇంకా ఇన్ని కూరగాయల పేర్లు చెప్పాను కదా, ఇందులో ఇంకొక స్పెషల్ కూడా పడుతుంది. చూశారు కదా, గెస్ చేయండి. తోతాపురి మామిడికాయ ముక్కలు. నిన్న చారు చేసినప్పుడు కొంచెం మిగిలిన ముక్క ఏం చేస్తాను అన్నాను కదా, ఈరోజు ఇలా పాలకూరలోకి. చూస్తున్నారు కదా, పాలకూర గిన్నె కంటే ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం కొంచెంగా వేస్తూ వెళ్ళడమే. ఒక నిమిషంలో అది లోపలికి అణిగిపోతుంది. అప్పుడు మళ్ళీ పైనుంచి కొంచెం కొంచెం వేస్తూ ఉండడమే. ఇంతకీ ఈ పెసరపప్పు దేనికోసమో చెప్పలేదు కదా, చారు కోసం. ఇప్పటివరకు మీరు ఏమనుకున్నారు? ఆ పప్పు కర్రీ కోసం అని అనుకున్నారు కదా. ఈ మధ్య చారులోకి రెగ్యులర్గా ముద్దపప్పు అంటే కందిపప్పు ఎక్కువగా వాడడం ఎందుకు అన్నట్టుగా అన్ని రకాల పప్పులు ఇంక్లూడ్ అవుతూ ఉండాలి కదా మన డైట్లో. అందుకోసం ఓసారి మసూర్ దాల్, ఈరోజు ఇలా పొట్టు పెసరపప్పుతో చేయాలి అని అనిపించింది. ఇక చారు సంగతి, నిన్నటి చారు మిగిలింది, దాన్ని రీమేక్ చేసాం. పులుపు బాగా ఉందన్నాం కదా, కాస్త నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మాకు ఉప్పు మాత్రం తోటే సెట్ అయిపోయింది. ఈరోజు కర్రీలోకి కూడా అంతే. పాలకూర చేసుకోక చాలా రోజులైంది, మొత్తం పాలకూరనే తిందాము అని అనిపించింది. అప్పుడు ఐడియా వచ్చింది, ఆ కందగడ్డ అలాగే ఉండిపోతుంది, అది వేసేసుకుందాం కాంబినేషన్ అని. మళ్ళీ గుర్తుకొచ్చింది, ఒక క్యారెట్ కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని. మళ్ళీ ఒకసారి గుర్తుకొచ్చింది, అరే మామిడికాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా అని. అలా అలా మొత్తానికైతే అసలు విషయం ఏంటంటే, నేనే చందుకు అలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్ళాను. సో చందుకు అనిపించింది కొంచెం ఫ్రిడ్జ్లో మెంతాకు కూడా ఉంది కదా, అది వేద్దాం పోపులు అనుకొని, అది తన ఐడియా.